నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. 2025 కాలగర్భంలో కలవబోతుంది. ఈ ఏడాది తెలంగాణలో బీజేపీ చాలా పోరాటాలు చేసింది. అందులో గుర్తు పెట్టుకోదగ్గ పోరాటం అసెంబ్లీ ముట్టడి. రైతు రుణమాఫీ హామీ అమలు కాలేదన్న ఆరోపణలతో బీజేపీ అసెంబ్లీ ముట్టడికి దిగడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇది కేవలం ఒక నిరసన కార్యక్రమమా, లేక ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ఉద్దేశంతో చేపట్టిన దూకుడు రాజకీయ వ్యూహమా అన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపించాయి. ఇక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు పూర్తి స్థాయి రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిందని బీజేపీ గుర్తు చేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని అరకొరగా అమలు చేసి మిగిలిన రైతులను ప్రభుత్వం నిరాశకు గురి చేసిందని బీజేపీ నేతలు ఆరోపించారు. పూర్తి రుణమాఫీ అంటూ ప్రచారం చేసి కొంతమందికే లబ్ధి చేకూర్చి మిగతా రైతులను పక్కన పెట్టారన్నది వారి వాదన. ఇప్పటికీ బ్యాంకుల నుంచి నోటీసులు వస్తున్నాయని, రుణాల కోసం రైతులు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉందని బీజేపీ ఆగ్రహిస్తుంది. ఇక గ్రామీణ ప్రాంతాల నుంచి తమకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయని, అదే అసెంబ్లీ ముట్టడికి ప్రధాన కారణమని పార్టీ నేతలు అన్నారు. ఇక బీజేపీ ఎమ్మెల్యేలు, నాయకులు అసెంబ్లీ ముట్టడికి దిగిన క్రమంలో పోలీసులు ముందుగానే అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నెట్టిపాడేసిన దృశ్యాలు, అరెస్టులు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రసారమయ్యాయి. రోడ్డుపై కూర్చుని నినాదాలు చేయడం, రైతు కోసం జైలుకి వెళ్ళినా వెళ్తామని ప్రకటించడం ద్వారా బీజేపీ తన పోరాటాన్ని మరింత ఉధృతం చేసింది. ఈ చర్యల ద్వారా రైతు పక్షాన తాము నిలబడతామన్న సంకేతాన్ని ప్రజలకు ఇవ్వాలని పార్టీ ప్రయత్నించింది. ఇక అంతేకాదు, కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ విమర్శలు మరింత తీవ్రమయ్యాయి. ఎన్నికల ముందు చెప్పిన మాటలకు ఇప్పుడు తీసుకుంటున్న చర్యలకు పొంతన లేదని ఆరోపిస్తుంది కమలం పార్టీ. బడ్జెట్లో రుణమాఫీకి నిధులు కేటాయించినట్టు చూపించి అమలు దశలో మాత్రం చేతులెత్తేశారన్నది బీజేపీ వాదన. రైతు సమస్యలను పట్టించుకోకపోతే ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తామని, అవసరమైతే మరింత పెద్ద ఆందోళనలు చేపడతామని వార్నింగ్ కూడా ఇచ్చేశారు. ఇక ప్రభుత్వం చెబుతున్న లెక్కలు ఒకలా ఉంటే రైతుల అనుభవం మరొకలా ఉందన్న వాదన కూడా వినిపిస్తుంది. అధికారిక ప్రకటనలో వేల కోట్ల రూపాయలు విడుదలయ్యాయని ప్రభుత్వం చెబుతున్నా డబ్బులు నిజంగా వచ్చాయా అన్న ప్రశ్నకు చాలామంది రైతుల వద్ద స్పష్టమైన సమాధానం లేదన్నది బీజేపీ ఆరోపణ. ఇంకా చాలామంది రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉందని, ఇదేనా కాంగ్రెస్ ఇచ్చిన రైతు భరోసా అంటూ ప్రశ్నిస్తుంది. బీజేపీ చేపట్టిన ఈ దూకుడు కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ముట్టడి ఒక నిరసనతో ముగిసిన ఇది రాబోయే పెద్ద రాజకీయ పోరాటానికి ట్రైలర్ మాత్రమేనన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమైంది. రైతు సమస్య చుట్టూ సాగుతున్న ఈ రాజకీయ పోరాటం రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాలను ఏ దిశగా నడిపిస్తున్నది చాలా ఆసక్తికరంగా మారింది.